ప్రియులారా, రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం గమనించినట్టయితే అక్కడ దావీదు మహారాజు బత్షెబ తన కనులతో చూచి ఆకర్షితుడైనట్టుగా మన వాక్య భాగంలో చూస్తాం. ప్రియులారా, అనగా మన యొక్క కంటి చూపు ఏం చేస్తుందంటే మనలను ఇలోక సంబంధమైన జీవితం పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది. అందుకే మన కనులతో మనము నిబంధన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. దావీదు మహారాజు బత్షెబను చూశాడు. అప్పుడు తన హృదయంలో ఒక దురాశ పుట్టింది, ఒక ఆకర్షణ పుట్టింది. ఆ ఆకర్షణ ఎక్కడి వరకు వెళ్ళిందంటే పాపం చేసే వరకు, తన భర్తను మోసం చేసే వరకు, తన భర్తను హత్య చేసే వరకు కూడా దావీదు గారు వెళ్ళినట్టుగా మనం చూసినాం. అనగా ఆరంభం ఎక్కడైంది? హృదయంలో ఆరంభమైంది దురాశ. ఆకర్షితుడయ్యాడు, పాపం చేశాడు, తన భర్తను మోసం చేశాడు. ఆ తర్వాత భర్తను హత్య చేపించాడు. చూడండి, ఒక కంటి చూపు యొక్క ఆకర్షణ ఒక కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది, పాపంలో పడవేసింది. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవము మనకెంతో అవసరమే. ఏ అవయవం లేకుండా మనం ఉండలేం. కానీ అందులో ప్రధానంగా కంటి చూపు ద్వారా ఈ లోకాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి మన యొక్క కంటిని మనం నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభుల వారు అదే మనకు సెలవిచ్చారు. కంటి చూపు ద్వారా ఇతరులని మోహ చూపుతో చూసినా కూడా అది వ్యభిచారంతో మరి పోల్చడం జరిగింది. మరి మన యొక్క హృదయంలో పుట్టే ప్రతి ఒక్క దురాలోచన, ఆకర్షణ అన్నీ కూడా ప్రధానమైన మన కంటి ద్వారా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదాము హవ్వగారులు కూడా వారి కంటి చూపు ద్వారా ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని చూశారు, ఆకర్షితులయ్యారు, పాపంలో పడిపోయారు. ఇక్కడ కూడా దావీదు గారు మరి తన కంటి చూపు ద్వారా ఒక స్త్రీని మోహపు చూపుతో చూశాడు, తద్వారా పాపంలో పడిపోయాడు. కాబట్టి ప్రియులరా, దురాశ అనేది ఎంతో ప్రమాదకరమైనది. అది మన యొక్క హృదయంలో పుట్టేదని మనం గ్రహించుకొని మన యొక్క హృదయాన్ని అనుదినము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కడిగి పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. తద్వారా మరణానికి అప్పగించబడే వారి జాబితాలో ఉండకుండా నిత్య జీవానికి నడిపించబడే వారి జాబితాలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి గొప్ప అవకాశం, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.